పిల్లలు రీజన్ లేకుండా ఏడుస్తూ ఉంటారు. రకరకాల ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి అంటారు, అసిడిటీ అంటారు. సో 1 ఇయర్ లోపు బేబీస్కి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది? ఎలా అప్రమత్తం అవ్వాలి? ఎక్కువగా చిన్నపిల్లలకు వచ్చేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో మీకు బ్రాంకైటిస్, అది వైరల్ అయినా అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అయినా అవ్వచ్చు. కామన్ కోల్డ్స్ ఉంటాయి, జలుబులు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇంకా నోస్ బ్లాక్లు, అవన్నీ ఎక్కువగా వస్తాయి పిల్లలకి. అది కాకుండా మనకి రెస్పిరేటరీ కాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా చిన్నపిల్లల్లో చాలా కామన్. తెలియక ఏడుస్తూ ఉంటారు, అలా కంటిన్యూస్గా ఏడుస్తారు, గ్యాస్ ఉండదు, ఏముండదు, బట్ అది చెవిపోటు వల్ల ఏడుస్తూ ఉంటారు, అది కూడా చాలా కామన్. అలా దాంతోపాటు GERD అంటాం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అంటే తాగిన పాలు బయటకి తన్నేస్తూ ఉంటుంది కడుపు అనమాట. సో అవి పాల రూపంలో అయినా లేకపోతే పెరుగు రూపంలో అయినా బయటకి కక్కేస్తుంటారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ అంత అందదు, ఎందుకంటే తాగిందంతా బయటకే వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత కోలిక్, నేవల్ చుట్టూ అంటే బొడ్డు చుట్టూ బాగా వాళ్ళకి గ్యాస్ వల్ల నొప్పెడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్. అలాంగ్ విత్ దాట్ మనకి స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయి, లైక్ అలర్జీ. ఇప్పుడు డైపర్ ర్యాషెస్ కూడా బాగా కామన్ అయిపోయాయి అన్నమాట. అంటే మీరు చెప్పారు